హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా చికెన్ సాంబార్‌ని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి గాయ్స్. సో, సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొనేసి ఆయిల్ వేసేసి, సో, కొబ్బరి, వెల్లుల్లి అండ్ 2 టమాటోస్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి. సో, ఈ ఐటెమ్స్ అన్నీ మనము ప్యాన్‌లోకి వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ మనము బాగా వేయించుకునేసేయాలి. సో, ఇలా బాగా మనము వేయించుకొనేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా మనము వేసుకునేసేయాలి గైస్. ఈ ఫస్ట్ మనము పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ బాగా లైట్‌గా వేయించుకునేసేయాలి. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసి ఆయిల్‌లో అయితే వేయించుకునేసేయాలి. పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకునేసేయండి. చూడండి ఇలా అయితే అంతా వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు మసాలా ఏం కావాలి అనేసి చూపిస్తా. మసాలా వచ్చేసి చూడండి ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ కారం, పసుపు, చెక్క, లవంగి, కొత్తిమీర. ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసి ఆవాలు వేసిన తర్వాత చికెన్ అయితే వేసేద్దాం. చికెన్‌ను ఇలా వేసిన తర్వాత బాగా వేయించుకునేసేయాలి ఆయిల్‌లో. చికెన్ అయితే 1 కేజీ నేను తీసుకుంటున్నా గైస్. 1 కేజీ చికెన్‌కి నేను మసాలా అయితే ఇప్పుడు నేను మీకు చూపించా కదా! అంత అయితే తీసుకోవాలి 1 కేజీకి. ఇప్పుడు చికెన్‌ని ఇలా బాగా మిక్స్ చేసుకునేసి కోసేపు ఆయిల్‌లో వేయించుకున్న తర్వాత ఇలా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసుకునేద్దాం. సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసి బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకునేసేయాలి కోసేపు. బాగా ఇలా అయితే మిక్స్ చేసుకునేసేయండి పసుపు అండ్ ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలాను కూడా వేసేసి బాగా కొద్దిసేపు మిక్స్ చేసేసేయండి. చికెన్‌కంతా బాగా పట్టుకునేలా. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మసాలా వేసి మీకు ఎంత కావాలో అనేసి వాటర్ అనేది తీసుకునేసేయండి. మీ క్వాంటిటీ బట్టి మీకు ఎంత కావాలో అంత వాటర్ అయితే తీసుకునేసేయండి. ఇలా వాటర్ తీసుకునేసి ఫైనల్‌గా మీరు టేస్ట్ అనేది చూసుకునేసి సాల్ట్ ఎంత కావాలో అంతనే తీసుకునేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే మీరు టేస్ట్ చూసుకునేసి సాల్ట్ కూడా వేసుకునేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మూత అయితే పెట్టుకునేసి ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే చికెన్ సాంబార్ కూడా చూడండి ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది గైస్. ఈ ఆయిల్ కూడా మనకి చికెన్‌లో ఉండేదే. మనం ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోలేదు కదా! ఈ చికెన్ పైనున్న ఆయిల్‌ని మీకు వద్దు అనుకుంటే మీరు సైడ్‌కి వంచేయొచ్చు పైన పైన ఉండే ఆయిల్‌ని. సో, ఈ చూసారు కదా! ఇంత సింపుల్‌గా మనం చికెన్ సాంబార్‌ని కూడా ప్రిపేర్ చేసుకునేసాం. ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకి కూడా తీసుకునేద్దాం. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొనేసి ఇలా కొత్తిమీరని సర్వ్ చేసుకునేసి సింపుల్‌గా చికెన్ సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకునేయొచ్చు గైస్. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.